ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగుంది సినిమా. విఎఫ్ఎక్స్ సూపర్, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా బ్రో. సూపర్ స్టోరీ, సూపర్. అసలు స్టోరీ రైటరు అసలు పక్కాగా సూపర్ రాసుకున్నాడు. అసలు కేక సినిమా 1000 కోట్లు చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు ఈజీగా సంపాదించేది. హైలైట్స్ సినిమా స్టోరీయే బ్రో. హైలైట్స్ ఇంకేముంటాయి? సినిమా స్టోరీ, అది తీసిన విధానం, ఇవే హైలైట్స్. కేక అసలు గ్రాఫిక్స్ 50 కోట్లతో ఇంత మంచి గ్రాఫిక్స్ తీశాడు. ఆ ఓం రౌత్ గాడు నా మడ్డ కూడా అనుకోడు. వచ్చేసాను. చాలా తిట్టేస్తున్నారు. సారీ తిట్టేస్తున్నారు దేవుడి సినిమాల్ని. ఓకే ఓకే సినిమా హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో వచ్చేసాడు. ఫస్ట్ సినిమా సంక్రాంతికి ఒక దేవుడి సినిమాతో పునాది వేశారండి. చెప్పాలంటే ఇది మంచా చెడు పక్కన పెట్టండి, ఒక దేవుడి సినిమాతో పునాది. ఇంకా పండక్కి గుంటూరు గారము, సైందవ్, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మంచి పొజిషన్కి వస్తాయి. ఒకటేంటంటే ఈ సినిమాకి దేవుడు థియేటర్లు ఇవ్వకుండా చేశారు. సో థియేటర్లు ఇవ్వకపోయినా రప్పించుకోగలడు ఆంజనేయ స్వామి. సో కథ కోసం వస్తే కనుక మంచి ఎలివేషన్స్, ఒక మంచి స్టోరీ, వాళ్ళ గ్రాఫిక్స్ కానీ అసలు హీరో అసలు ఎలా చూపించాడంటే గూస్ బంప్స్ అండి. కొన్ని సీన్లు అయితే మాత్రం అందులో మాస్ మహారాజా మా రవితేజ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఉండడు కానీ కనపడతాడు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాగే సముద్ర గారి క్యారెక్టర్ కానీ అక్క తమ్ముడు సెంటిమెంట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కేస్తుంది. అసలు రాజమౌళి గారి తర్వాత విఎఫ్ఎక్స్ అంత బ్రహ్మాండంగా తీయగలరా అని చాలామందికి అనుమానం ఉండేది. మనోడు వచ్చేసాడండి. అసలు ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక 3-4 మినిట్స్ నాన్ స్టాప్ ఒకటే సింగిల్ టేక్లో వెళ్తుంది. అలా విగ్రహం కనపడుతూ ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసారు కదా, అది సిల్వర్ స్క్రీన్లో చూస్తుంటే మాకు వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయాడు అనిపించింది. సో మంచి సినిమా. అలాగే గెటప్ సీన్ గారు నిజంగా ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం మరో కమల్ హాసనే చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు అయితే గూస్ బంప్స్ అయితే మాత్రం కొన్ని సీన్లు అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. కానీ ఈ ఆంజనేయ స్వామి మామూలుగా చీకడుకుంటే కనపడ్డాడు, పవర్ ఉండదు, ఎండ ఉంటేనే కనపడతాడు. పూర్తి ఎండలో చూస్తే మాత్రం ఇంకా మతిపోతుంది. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఎక్కడా అంచనాలు తగ్గకుండా ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు. దీనికి పూర్తిగా న్యాయం చేసిన కెమెరామెన్ డిఓపి చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు చాలా ప్రతి సీన్ కూడా చాలా న్యాచురల్గా చూపించాడు. గ్రీనరీ కానీ అసలు ఆ కొండలు కానీ ఇలా ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చూపించాడు. సో దేవుడి సినిమాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంతా శుభమే జరుగుద్ది అనుకోవాలి. అలాగే హీరోకి అయితే మాత్రం మంచి ఫ్యూచర్ ఉందండి. ఒక మంచి పర్ఫార్మర్, జై శ్రీరామ్ అందరికీ కూడా సూపర్ అన్న, సూపర్. మన హిందూయిజం మొత్తం జై శ్రీరామ్.